వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న ప్రగతి భవనం ఇప్పుడు ప్రజాభవన్గా మారింది. కొత్త ప్రభుత్వం ఇందులో ప్రజలందరికీ ప్రవేశం కల్పించింది. మొన్నటి వరకు ప్రగతి భవన్ లోపల ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా ఇందులోకి ప్రవేశం ఉండేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార నివాసాన్ని కూడా ఇందులోనే కేటాయించారు. ఈ ప్రగతి భవన్ ఉన్న ప్రాంతంలో 20 ఏళ్ల క్రితం మంత్రులు ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు ఉండేవి. 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రులు అధికారులకు సంబంధించిన ఒక 3 క్వార్టర్లు కూల్చివేయించి 1.5 ఎకరాల్లో 10 కోట్ల రూపాయల ఖర్చుతో సీఎం నివాసం క్యాంప్ ఆఫీసు నిర్మించారు. అప్పట్లోనే దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రికి ఇంత పెద్ద బంగ్లానా అని విపక్షాలు విమర్శించాయి. ఆ తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దీంతో పాటు ఇంకో 10 మంది ఐఏఎస్ అధికారుల క్వార్టర్లు, 24 అటెండర్ల క్వార్టర్లు కూల్చివేసి 9 ఎకరాల్లో రాజకోట లాంటి భవనాన్ని నిర్మించారు. మొత్తం 1,40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎంతో విలాసవంతంగా నిర్మించిన ఈ భవనాన్ని కేసీఆర్ తన సొంత గడిలాగా ఎవరికి ప్రవేశం లేకుండా 7 ఏళ్ల పాటు దర్జాగా వాడుకున్నారు. ఇప్పుడు ఈ భవనానికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చూడండి లోపల ఎంత విలాసవంతంగా ఉందో. అద్భుతమైన ఇంటీరియర్స్, టేబుల్స్, చైర్స్తో రాజప్రసాదంలాగా ఉన్న ఈ ఇంటికి అయిన ఖర్చు 50 కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రిషికొండ మీద సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న భవనాల గురించి చెప్తా. అక్కడ కూడా దాదాపు ఇంతే విస్తీర్ణం, 9.88 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం 4 బ్లాకులు నిర్మిస్తున్నారు. పర్యాటక భవనాలను పేరు పెట్టారు దీనికి. గతంలో ఉన్న భవనాలను కూల్చేశారు, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారు, కొండలను కొట్టేశారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నప్పటికీ చుట్టూ గ్రీన్ మ్యాట్లు కట్టి శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేశారు. మొత్తం 500 కోట్ల ఖర్చుతో ఈ భవనాలు నిర్మించారు. ఇందులో బాత్రూమ్ కమోడ్ల విలువే ఒక్కొక్కటి 25 లక్షలని వార్తలు వచ్చాయి. సింకుల విలువ ఒక్కొక్కటి 6 లక్షలంట. కుర్చీలు బల్లల విలువ 14 కోట్లు. ఇంటీరియర్స్ కోసం 19 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం 500 కోట్ల పైనే ఖర్చు అయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. చంద్రబాబు అమరావతిలో సెక్రటేరియట్ 4 బ్లాకులు, అసెంబ్లీ, కౌన్సిల్ కాంప్లెక్స్లు నిర్మించినప్పుడు కూడా ఇంత మొత్తం ఖర్చు అవ్వలేదు. కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము 50 కోట్లతో నిర్మించిన ప్రగతి భవనమే ఇంత విలాసంగా ఉంటే, ఇక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జనం సొమ్ముతో 500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఋషికొండ భవనం ఇంకెంత విలాసవంతంగా ఉంటుందో ఊహించడం కూడా అసాధ్యమేనేమో. జగన్ రెడ్డి లాగా ప్రజల సొమ్మును ఇంత లగ్జరీగా వాడే రాజకీయ నాయకుడు దేశంలో మరెవరూ ఉండకపోవచ్చు. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ఎంతో మక్కువతో నిర్మించుకున్న ఇంటిని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే ఖాళీ చేయాల్సి వచ్చింది. బహుశా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాదాన్ని గుర్తించేనేమో రిషికొండ భవనాన్ని శాశ్వతంగా తన చేతిలో ఉంచుకునేందుకు పర్యాటకం పేరుతో 33 ఏళ్ల లీజుకు తన బినామీ సంస్థకి ఇచ్చే యోచనలో ఉన్నాడట. అయితే ఈయన ఎత్తులు ఫలించే అవకాశం కనిపించట్లేదు. పర్యావరణ నిబంధనల కింద కోర్టులో కేసు నడుస్తోంది. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలించే విషయంలో కూడా ఇంకో కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చేలోపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జగన్ కళ నెరవేరే అవకాశం కనిపించట్లేదు. Like, share and subscribe to Rajaniti channel.